జాగ్రత్తావస్థ స్వప్నంబు జూడనిదియు రెండు నొక్కటిగా నొప్పు రసికులకును రెంటి నడుమను నిజముగా నుండు బయలు కల్పనాతీత యోగాత్మ కేవలాత్మ. జాగ్రత్తావస్థ స్వప్నంబు జూడనిదియు రెండు నొక్కటిగా నొప్పు రసికులకును రెంటి నడుమను నిజముగా నుండు బయలు కల్పనాతీత యోగాత్మ కేవలాత్మ. జయ గురుదేవ. నిజగురు బాలరామస్వాముల వారి విరచితమైన కేవలాత్మ శతకమునందు 45వ పద్యము కళ దృష్టాంతాన్ని చెప్తున్నారు. ఆయన జాగ్రత్తావస్థ స్వప్నంబు జూడనిదియు జాగ్రత్తావస్థ స్వప్నంబు జూడ. ఎప్పుడవుతుంది జాగ్రత్తావస్థ స్వప్నము? దర్శించినప్పుడు అవుతుంది. ఏది దర్శించినప్పుడు అవుతుంది? నన్ను నేను దర్శించినప్పుడు అవుతుంది. నా నిజస్థితిని గురుదయతో ఉండజూసి మేల్కొనినప్పుడు అవుతుంది. ఉన్నది ఒక్కటే. ఒక్కదానికి ఇన్ని అవస్థలుగా, ఇన్ని శరీరములుగా, ఇదే రూపాంతరం చెందుతూ పలు మాయలు కల్పిస్తూ ఉన్నది ఈ మూలమాయ. అదే పెనుమాయ. అయితే చూసినట్లయితే ఈ జాగ్రత్తే కళ. ఎన్ని లేవు అవస్థలు, ఉన్నది ఒక్కటే. అదే స్వప్నావస్థ. స్వప్నావస్థని మేల్కొల్ప చేయాలి. స్వప్నావస్థలోనే ఈ జాగ్రత్తని, స్వప్నమని, సుషుప్తి అని, తుర్యమని ఇలా మంది కల్పించారు. ఉన్న కళ మేలుకొన్నట్లయితే ఉన్నది ఒకటే. అదే నిజగురు మేల్క అయినటువంటి జాగ్రత్త. ఆ జాగ్రత్తలో జాగ్రత్తగా ఉండగలగాలి. నన్ను నేను మేల్కొనటం సాధ్యం కాదు. నన్ను మేల్కొల్పేటువంటి గురుని శరణాగతి చెందాలి. జూడ నిధియు రెండు నొక్కటిగా నొప్పు రసికులకును. ఈ కళ జాగ్రత్త రెండూ ఒకటిగా ఉంటాయి. ఎవరికి? రసికులకు. రసికులంటే ఎవరు? రసజ్ఞులైనటువంటి వారు, ఇంకా రసమైన నన్నెరిగినటువంటి వారు. రసాన్ని ఎరిగినటువంటి వారే రసికులు. వారు సహృదయులు, అశరీర గురు సార్వభౌములు వారు. వారికి రెండు ఒక్కటిగా ఉంటుంది. ఎందుకంటే మనకు ఇన్ని అవస్థలుగా ఉన్నాయి. అది వేరుగా, ఇది వేరుగా, ఇంకొకటి వేరుగా, నేను వేరుగా, మేను వేరుగా, మనసు వేరుగా, జ్ఞానం ఇలా ఉన్నాయి. కానీ రసికులకు అలా లేదు. ఒక్కటిగానే ఉంటుంది. ఆ ఒక్కటైనటువంటి పరమాత్మగానే ఉంటుంది. అది నేనుగానే ఉంటుంది. అది ఇన్ని లేవు వారికి. వారికి ఉన్నది గురు మేల్క మాత్రమే. వారికి స్వప్నమన్నా జాగ్రత్తన్నా ఒకటే. ఎందుకని? వారు ఈ జాగ్రత్తను స్వప్నముగా ఎరిగి మేల్కొన్నవారు. రెంటి నడుమను నిజముగా నుండు బయలు. ఇక్కడ బాలరామస్వాములు వారు తన రచనా విధానంలో తన యొక్క ముద్ర ఇది. రెంటి నడుమను. ఏ రెంటి నడుమ? జాగ్రత్త స్వప్నముల రెంటి నడుమ ఏదైతే ఉన్నదో అది బయలు. ఎందుకని? కలలో బయలు ఏనాడు కూడా, అంటే మార్పు చెందనిది ఏదైతే ఉన్నదో అది కలలో వీలు కాదు. దానిని గుర్తెరగలేవు. ఎందుకని? గుర్తే కళ. ఎరిగే శరీరముతో ఆ గుర్తు అనేదాన్ని ఎరుగుతూ ఉన్నది కావున అది షోడశి. అయితే ఈ జాగ్రత్త అనేదే ద్వాదశి. అది గురు మేల్క. ఇటు రెంటి మధ్యనే ఉన్నది ఏమిటి? బయలు. అది నిజముగా ఉన్నది. ఎప్పుడైతే మూలము లేని గుర్తిరిగే శరీరము ఏమీ లేదని దృఢమైనదో ఉన్నది ఏది? నిజం.
నేను గురుదరి చేరక పూర్వము నేనెవరు స్వప్నం, గురు సన్నిధిలో నేను మేల్క. అలా ఆ రెంటి నడుమ ఉన్నది ఈ నిజమైనటువంటి కేవలాత్మ అనే బయలు. ఆ తెర 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 తొలగాలి. తెర తొలగినట్లయితే ఇక లేదు, తరువాత ఇక బయలని ఎరుకని ఏమీ లేదు. మెలుకవలేక వచ్చిన వెంబట కళ అనేది నీకు ఊహగా ఏదో కొంతమేర గుర్తు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలానే ఈ నిజ మేల్కలో నీ గతమైనటువంటి బంధము లేక భ్రాంతి ఏదైతే ఉన్నదో నీ ఊహలో ఎక్కడో ఉన్నదే, కానీ అందుకే అది కూడా లేకుండా ఉండేందుకే చచ్చు వరకు, నిదుర వచ్చు వరకు. ఏ నిదుర రావాలి నీకు? కళ అనేది ఇక మేల్కొననటువంటి నిద్ర, అది నిజ నిద్ర. అలాంటిది ఎరగాలి, ఎరిగి మరగాలి, మరిగి అరగాలి, మరుగులోనే సాగాలి. కల్పనాతీత యోగాత్మ కేవలాత్మ. జై గురు.